ఎప్పుడూ లేని విధంగా అంటే ఈసారి శివరాత్రి మహోత్సవాలు అనేవి శ్రీశైలంలో మనం చూస్తున్నాం. చుట్టుపక్కల ప్రతి చోట కూడా పారిశుధ్యానికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళను కూడా సుమారు 1000 మంది కాంట్రాక్ట్ బేసిక్ మీద వీళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి దేవాలయంలో ఎక్కడా కూడా అపరిశుభ్రత అనేది ఉండకుండా ఉండేందుకు ఈసారి ఆలయ అధికారులు తీసుకున్నటువంటి ఏర్పాట్లు చూస్తే నిజంగా మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే గుడి ఎంత శుభ్రంగా ఉంటే అంత పవిత్రత అక్కడ శోభిల్లుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి వందలాది మంది సుమారు 1000 మంది వరకు ఉన్నటువంటి ఈ పారిశుధ్య కార్మికులందరినీ కూడా ఆలయ అధికారులు ప్రత్యేకించి వాళ్ళందరినీ తీసుకొచ్చి వివిధ జిల్లాల నుంచి వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఈ రోజున శ్రీశైలం పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండేందుకు వాళ్ళు తీసుకున్న చర్యలు ఇక్కడ భక్తులు కూడా చాలా వరకు ఎవరిని అడిగినా కూడా చాలా పరిశుభ్రంగా ఉందండి. గతంతో పోలిస్తే ఎక్కడా కూడా అపరిశుభ్రత అని కానీ లేకపోతే కొంచెం ఎక్కడైనా కూర్చోవాలన్నా లేదా పడుకోవాలన్నా కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు అని చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా పరిశుభ్రత ప్రధానంగా తీసుకుని ఎక్కడికక్కడ దేవాలయానికి సంబంధించినటువంటి అన్ని పరిసరాలు కూడా శుభ్రంగా ఉండేందుకు ఈ రోజున ఆలయ అధికారులు కానివ్వండి, అలాగే దానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి దేవాదాయ శాఖ మంత్రిత్వ అధికారులు కానివ్వండి లేదా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఖచ్చితంగా భక్తుల మనోభావాలు ఎక్కడా కూడా దెబ్బతినకుండా ప్రతి ఒక్కటి కూడా శుభ్రంగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు కానివ్వండి. ఇక్కడ మనతో కాంట్రాక్టర్ ఉన్నారు. సార్, ఈ రోజున ఇంతమంది 1000 మంది సుమారు 1000 మంది ఈ మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడానికి అంటే వీళ్ళందరూ కూడా పరిశుభ్రతకు సంబంధించి పాల్గొనడానికి పారిశుధ్య కార్మికులుగా వచ్చారు. వీళ్ళు ఎక్కడెక్కడ నుంచి వచ్చారు, ఎలా తీసుకొచ్చారు, ఏంటి దానికి సంబంధించిన సమాచారం? ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తెనాలి, గుంటూరు, అన్నవరం, సింహాచలము, మళ్ళీ కర్నూలు, నంద్యాల, ఆళ్ళగడ్డ ఈ వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 1000 మందిని తీసుకొని వచ్చాము. ఈ 1000 మందిని ఉదయం షిఫ్ట్ వచ్చేసి 350 మంది, మధ్యాహ్నం షిఫ్ట్ 350 మంది, నైట్ షిఫ్ట్ 300 మంది. అట్లా వీళ్ళు కూడా డైలీ రోజుకు ఇంత కూలి వారిగా వీళ్ళకు ఒక రేటు అనేది ఫిక్స్ చేసి మనం ఇక్కడ అకామిడేషన్ షెల్టర్ అనేది ఇక్కడ మన ద్వారా పెట్టించేసి ఈ షెల్టర్ ఒకటి, భోజనం కూడా మనకే సంబంధము. వీళ్ళ వర్కర్లకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనము, నైట్ భోజనము మాకే సంబంధము. ఇలా ఛార్జీలు వచ్చేసి మనకే. ఈ విధంగా చూసుకొని వీళ్ళకి ఒక రేట్ అనేది ఫిక్స్ చేశాము. ఆ రేటు ప్రకారం వీళ్ళు అంటే వీళ్ళకి రేటు గురించి అని కాదు సమస్య, మెయిన్ దేవుడి దగ్గరికి వచ్చి వాళ్ళు ఎంతో కొంత సేవ చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు అంతంత దూరం నుంచి వాళ్ళకు ఇక్కడికి వచ్చి దేవుడి సేవ చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడే కానీ ఈ పారిశుద్ధ విభాగంలో వీళ్ళు పనిచేసే వాళ్ళంతా వాళ్ళ సొంత పనుల మాదిరిగా ఫీల్ అవుతూ దేవుడికి ఏదో సేవ చేయాలి, ఇక్కడ ఏదో పని చేసుకోవాలి అనేది కాకుండా డబ్బుకు ఆశించకుండా వాళ్ళు ఇది మా సొంత పని అనుకొని వాళ్ళ దగ్గరుండి ఈ శివరాత్రిలో చాలా చక్కగా పనిచేశారు. ఎక్కడా కూడా అంత డిస్టర్బెన్స్ లేదు. ఎవ్రీ ఇయర్ శివరాత్రి టైంలో మనకు శివరాత్రి మొత్తం క్లియర్ అయ్యేసరికి మినిమం ఒక 10 days 15 days పడుతుంది క్లియర్ కావడానికి. ఈ 1000 మంది జనాభాలతో మేము వితిన్ 2 daysలోనే శ్రీశైలం మొత్తాన్ని కంప్లీట్గా క్లీన్ అండ్ గ్రీన్ చేసేస్తున్నాము. ఎక్కడా కూడా చెత్తకు తావు లేకుండా, డ్రైనేజీలు కానీ చెత్త కానీ ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా అధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రకారము అంత సక్రమంగా జరుగుతున్నారు. ఆలయం చుట్టుపక్కల అంతా కూడా చాలా పరిశుభ్రంగా ఉంది సార్. భక్తులు ఎవరిని అడిగినా కూడా చాలా బాగా ఏర్పాట్లు చేశారని చెప్తున్నారు. అంటే ఇంతమందిని గ్యాదర్ చేసి వాళ్ళకి ఈ పనులు అప్పచెప్పడం కానీ ఇదంతా చాలా ముందస్తు ప్రణాళికతోనే జరిగి ఉండాలి. అధికారులు మీకు ఏం చెప్పారు, మీరు వాళ్ళని ఎలా ఫాలో అయ్యారు? అంటే మాకు అతి తక్కువ టైంలో టెండర్ పిలిచారు, షార్ట్ టెండర్ అని చెప్పేసి టైం ఎక్కువ ఇవ్వలేదు. శివరాత్రి బ్రహ్మోత్సవాలు జస్ట్ 10 days ఉండగా మాకు ఈ టెండర్ ద్వారా ఇది చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము మా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారి ఆదేశాల ప్రకారము టెండర్ పిలవడం జరిగింది. ఆలయ ఈఓ గారు వీళ్ళందరూ టెండర్ నిర్వహించారు. ఆ టెండర్లో పాల్గొన్నాం. అతి తక్కువ టైంలో మాకు టైం ఇచ్చారు. జస్ట్ మాకు వరకు టెండర్ ఇచ్చేసరికి జస్ట్ 5 days నుంచి 6 days ఉంది. ఇది ఇంకా మనము స్టేట్ ఫెస్టివల్ కాబట్టి ఎక్కడా కూడా మనకి ఇబ్బంది కలగకుండా ఉండాలని ఎక్కడ దేంట్లో కూడా అమౌంట్ ఇచ్చే విషయంలో కానీ ఛార్జీల విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా రూపాయి ఎక్కువైనా సరే మాత్రం వీళ్ళకి ఇబ్బంది కలిగించకుండా చేయాలనే ఉద్దేశంతో త్వరగా మేమే మా సొంత పని అనుకొని వీళ్ళ దగ్గరికి వెళ్ళి మేమే మాట్లాడుకొని వీళ్ళని తీసుకొని వచ్చి దేవుడి సేవ అమ్మ చేయాలని చెప్తే వాళ్ళు కూడా అందరూ అంగీకరించి దేవుడి సేవ చేసుకోవడానికి వచ్చారు. ఎక్కడ కూడా చెత్త చెదారం అనేది లేకుండా వాళ్ళ సొంత పనిగా వాళ్ళ ఇంట్లో ఏ విధంగా అయితే నిర్వహిస్తున్నారో
వాళ్ళు అదే విధంగా నిర్వహించారు. శ్రీశైల మహాక్షేత్రం అనే పాటికి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ శివరాత్రి మహోత్సవాలు అంటే కొన్ని లక్షల మంది భక్తులు తరలి వచ్చే పరిస్థితి. వాళ్ళు రావడం కానివ్వండి, వాళ్ళకి వస్తువులను కానివ్వండి, లేకపోతే వాళ్ళకి పరిశుభ్రమైన వాతావరణాన్ని మీరు కలిగించడం కానివ్వండి, మీరు కూడా అంటే ఒక కాంట్రాక్టర్గా కాకుండా నేను ఆ భగవంతుడికి సేవ చేసుకున్నాను అన్న తృప్తి కలిగిందా సార్? అదే విధంగానే నేను ఇప్పుడు కేవలం కూడా నా మనసు సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఇక్కడ ఎక్కడే కానీ అమౌంట్ విషయంలో దాని గురించి కాదు మనకు కావాల్సింది, దేవుడి సేవ చేసుకోవాలనే ఒక భాగ్యంతో ఇది నా సొంత పనిగా నేను భావించే దీనికోసం నేను ఎంతో కృషి చేసి ఈ 11 రోజులు నిద్ర తిండి అనేది మర్చిపోయి దేవుడి సేవ చేసుకోవడం జరిగింది. అది ఎంతో మాకు సంతోషాన్ని ఇచ్చింది. మా వాళ్ళు కూడా చాలామంది చాలా సంతోషంగా ఉన్నారు. మేము అంత దూరం నుంచి వచ్చినా కూడా మాకు ఈ విధంగా సదుపాయాలు కల్పించి భోజనాల వసతులు కల్పించి మాకు ఇది చేసినందుకు మా వర్కర్స్ కూడా చాలామంది సంతోషపడ్డారు. అంటే వాళ్ళు కేవలం ఇది దేవుడి కార్యక్రమం మేము చెయ్యాలి, ఈ డబ్బు అనేది మాకు శాశ్వతం కాదు, దేవుడికి మా వంతు మేము ఎంతో కొంత సాయం చేసుకోవాలనుకున్నారు. వచ్చారు 1000 మంది హ్యాపీగా పనిచేశారు. రేపటిదాకా కూడా పని చేసుకుంటున్నారు. రేపు ఈవినింగ్ అంతా వీళ్ళందరూ వాళ్ళ ఊర్లకు రిటర్న్ వెళ్ళిపోతారు. ఇది వయసుతో తారతమ్యం లేకుండా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు మనం చూస్తున్నాం. మహిళలు కానివ్వండి, పెద్దవాళ్ళు, పురుషులు కానివ్వండి, అలాగే యువకులు కానివ్వండి. అంటే వీళ్ళు ఇక్కడ కేవలం మనం కూడా దైవ భక్తిలో మనం కూడా ఒక పార్టిసిపేట్ అవుతున్నాం. ఈ రోజున శ్రీశైల మహాక్షేత్రంలో మనం ఈ శుభ్రత అనేది ఎవరైనా చేయొచ్చు, కానీ వాళ్ళకి అవకాశం కలిగించడం అనేది, వాళ్ళకి రావడం అనేది శివాజ్ఞ లేనిది చేయమైనా కుట్టదు అంటారు. అలాంటిది వీళ్ళందరూ కూడా దీనిలో పాల్గొనడం అనేది. అమ్మ ఎలా ఉంది, ఎలా చేశారు మీకు ఏర్పాట్లు అవి, భోజనాలు కానీ అంతా బాగానే చేశారా? ఏమా బాగుంది సార్, బాగానే చూసారు, బాగానే చూసారా? బాగానే చూసారు, బాగుంది. టిఫిన్ కానీ భోజనం కానీ ఏమండి అన్ని టైంకి అందినాయి, బాగుంది. మీరు ఈ సేవ చేస్తున్నందుకు మీకు సంతోషంగా సంతోషం. కేవలం ఏదో డబ్బుల కోసం ఏదో పని దొరికింది కదా అని వచ్చారా? లేదు సార్, సంతోషంగా చేస్తున్నాం, దేవుడి కోసం చేస్తున్నాం. వచ్చింది కావాలనేది ఇంత వయసులో కూడా మీరు వచ్చి ఈ స్వామివారి సేవలో పాల్గొనడం అంతే నాయ్ గారు. చేయాలని బాగా చూసుకున్నాడు, మాకేమి ఇబ్బంది లేకుండానే జరుగుతుంది. మాకు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఈ సేవలో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళందరికీ భోజన వసతి, పొద్దున పూట అల్పాహారం కానివ్వండి, మధ్యాహ్నం భోజనం కానివ్వండి, లేదా వాళ్ళకు ఉండడానికి వసతులని కానివ్వండి. ఏమ్మా మీరేం చెప్తారు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు అందరూ? మేమంతా బాపట్ల జిల్లా తెనాలి అండి. తెనాలి. ఓకే. మా అంతా బాగానే చూసారు వచ్చిన కాడ నుంచి. భోజనం కానీ అవును. మీకు పని కల్పించడం అంటే పని అప్పచెప్పిన తర్వాత మీరు అది చేయట్లేదంటే చిరాకు పట్టడం అలాంటిది ఏం లేదు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు చేసేవాళ్ళే, ఎప్పుడు అనుభవం ఉంది వీళ్ళకి, వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు అట్లా ఏం లేదు. మంచిగా మాలో కలిసిపోయి కాంట్రాక్టర్ కూడా అంతా కలిసిపోయి బాగానే చూసారు. ప్రత్యేకించి ఈ మహాశివరాత్రిలో ఇంత పెద్ద పుణ్యక్షేత్రంలో మనం ఇది దీనిలో ఒక చిన్న ఒక అంటే శ్రీరాముని గనక సముద్రం మీద ఏదో మనం దారేసినట్టుగా, ఒక చిన్న రాయేసినట్టుగా అట్లా అనుకోవచ్చు అంటారా? అవును, అంతే అంతే. మరి శ్రీశైలంలో క్షేత్రంలో అవును, మాది కూడా ఒక భాగస్వాములు అయ్యారు వీళ్ళు కూడా. ఎట్లా ఉంది ఏంటి పరిస్థితి? బాగానే చూసుకున్నారండి వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళటం అలాంటివి ఏం చేయలేదు సార్ గారు అండి. మాకు బాగానే చూసారు, డబ్బులు కూడా ఇవాళ ఇస్తామన్నారు, వెళ్ళిపోతామండి. మొత్తం 10 రోజులు హాయిగా స్వామివారి సేవ చేసుకున్నారు. భక్తులు ఎట్లా వచ్చారమ్మా ఈసారి? భక్తులు బాగా వచ్చారు ఈసారి ఈ శివరాత్రికి. ప్రభుత్వ ఏర్పాట్లతో పాటు భక్తులు ఎట్లా వచ్చారు? భక్తులు ఎప్పుడు కంటే బాగా వచ్చారు. ఎక్కడైనా ఇబ్బందులు పట్టడం కానీ ఎవరైనా? ఏం లేదు ఇబ్బంది. మీతో మీరు చూస్తుండగా మీరు కనపడుతున్నారు కదా, ఎవరైనా ఇబ్బంది పట్టడం? ఇబ్బంది ఏం లేదు సార్, అంతా బాగుంది, ఎక్కడ ఇబ్బంది లేదు. ఇది ఎక్కడ చూసినా కూడా ఏర్పాట్ల విషయంలో మాత్రం ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం. అంటే ఎందుకంటే ఒక పుణ్యక్షేత్రం పట్ల ఒక నమ్మకం కానీ, లేదా పుణ్యక్షేత్రం పట్ల బాధ్యత కానీ, ప్రభుత్వంలో మనం ఉన్నాం, ఇది మన బాధ్యత, వాళ్ళు ఎక్కడా కూడా ఇబ్బందులు పడకూడదు, భక్తులు ఎస్పెషల్లీ వచ్చిన వాళ్ళకి ఎక్కడా వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలి అనేటువంటిది గత ప్రభుత్వంలో ఎటూ లేదు. ఎందుకంటే ఎన్నో విగ్రహ ధ్వంసాలు కానివ్వండి, లేకపోతే రథాలను తగలబెట్టడం కానివ్వండి, మనం గతంలో చాలా చూసాం. వాటి గురించి ప్రశ్నిస్తే ఏముంది, కొత్తది కొంటాం కదా, తగలబడితే తగలబడిపోయిందని చెప్పి కొంతమంది మాజీ మంత్రులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ అలా కాకుండా ప్రభుత్వం మారిన తర్వాత, ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఈ మహాశివరాత్రి పండుగను ఈ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రోజున ఇంతమంది పారిశుధ్య కార్మికులను పెట్టుకొని వాళ్ళందరికీ కూడా పని కల్పించి వాళ్ళకి
జీతభత్యాలు ఇచ్చి అలాగే వాళ్ళందరినీ కూడా చూసుకొని వాళ్ళ భోజన వస్తువులు కానీ లేకపోతే అప్ అండ్ డౌన్ ఛార్జీలను కానీ ఇవన్నీ కూడా చూసుకొని వీళ్ళందరికీ ఒక పని కల్పిస్తూ స్వామివారి సేవలో వాళ్ళని భాగస్వామ్యం చేయడం అనేది నిజంగా చాలా సంతోషించదగింది. అలాగే ప్రభుత్వంకు ఉన్నటువంటి చిత్తశుద్ధి కానివ్వండి లేదా హిందూ ధార్మిక వాటి పట్ల ఉన్నటువంటి నిబద్ధత కానివ్వండి చూస్తుంటే మనకు ఇది ఒక మచ్చుతొనక ఒక ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు.